H1 లాటరీ అందరికీ రాదు. సో రాని వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. కొంతమంది కెనడాకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే కెనడా అమెరికాలో ఏ వీసా ఉన్న వాళ్ళకైనా 10,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ కి అక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఇస్తుంది అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు కెనడా వెళ్ళిపోయారు. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటారనమాట. అంటే Day 1 CPT అని. వాళ్ళు మాస్టర్స్ చేస్తున్న Day 1 నుంచి వాళ్ళకి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. యూఎస్ లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా Day 1 CPT కాలేజెస్ లో జాయిన్ అవుతారు. సో ఇలాంటి కాలేజెస్ కి ఫీజు వచ్చేసి $10,000 నుంచి $35,000 వరకు ఉంటుందన్నమాట సంవత్సరానికి. అంటే 8 లక్షల నుంచి 28 లక్షల వరకు ఉంటుందన్నమాట. సో చాలా మంది యూనివర్సిటీ ఆఫ్ కంబర్లాండ్ ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే దీని ఫీజు నెలకి $900 మాత్రమే. అంటే నెలకి 72,000 రూపాయలు మాత్రమే. సో నెలకి ఒక 8 లక్షలు 10 లక్షలు వస్తుంటే 72,000 ఖర్చు పెట్టడానికి ఆలోచించారు కదా. సో ఇది మోస్ట్లీ ఆన్లైన్ ఉంటుందన్నమాట. ఇంకా యాపిల్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద కంపెనీస్ అయితే కెనడా, యూకే ఇలాంటి కంట్రీస్ కి పంపించి అక్కడ మనకి వర్క్ ఆథరైజేషన్ వచ్చేలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో సెకండ్ కేస్ లో ఏం చేస్తారంటే ఇండియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉండి H1 అప్లై చేసుకుంటూ ఉంటారు. అది లాటరీ తగలాక మళ్ళీ వెళ్తారనమాట యూఎస్ కి. సో మీరు కూడా యూఎస్, యూకే లో చదవాలి అనుకుంటే ఈ నంబర్స్ కి కాంటాక్ట్ చేసేయండి. ప్రతి విషయాన్ని చక్కగా చెప్పి మిమ్మల్ని విమానం ఎక్కించే బాధ్యత మాది.